అందరికీ నమస్తే అండి. శ్రీదేవి సురులు అందరూ చూడండి, ఆచరించండి, నాలో ఉత్సాహాన్ని పెంచండి. తిరుమంత్రం తెలుసా అండి మీకు? తిరుమంత్రాన్ని బోధించింది ఎవరు తెలుసా? నా వెనకాల కనిపిస్తున్నారు కదా, భగవద్ రామానుజులు. వారిని విశ్వాచార్యుడు అని అంటారు. సాక్షాత్తు ఆదిశేషుని అవతారము భూమి మీదకి వచ్చిందండి. ఆ భూమాత ధర్మమంతా నశించిపోతుంది కదా అని నారాయణమూర్తికి మొరపెట్టుకుంటే ఆదిశేషుడు భూమి మీదకి పంపారన్నమాట. ఆయన రామానుజులుగా అవతరించి ఆయన బోధించారు ధర్మం ఏంటి, మతం కంటే మానవత్వం గొప్పది, ఆచారాలు, సనాతన ధర్మాలు ఎన్నో ఎన్నో బోధించి 120 సంవత్సరాలు బ్రతికిన మహనీయుడు ఆయన. మరి వీళ్ళందరి అడుగుజాడల్లో మనం నడవాలి కదా. వాళ్ళు చూపిన మార్గంలో నడిస్తేనే కదండి మనం చేసే నమస్కారానికి ఒక విలువ అంటూ ఉంటుంది. తప్పకుండా ప్రతి ఒక్కరూ నేర్చుకోండి. తిరుమంత్రం అంటే ఏంటి తెలుసా అండి? ఆయన తన మూఢాచారాలన్నిటినీ లోపలంతా పెట్టుకొని చాలా అంటే లోపల కులం మతం పేరుతో కొట్టుకుంటున్న, అంటే జ్ఞానం ఉండి కూడా కొంతమంది పండితులు అప్పుడు అట్లా చేశారు. అలాంటి వాళ్ళను కూడా ఎదిరించి ఆయన మనకు తిరుమంత్రాన్ని, పామర జనం కూడా మోక్షాన్ని పొందాలి, వాళ్ళకు కూడా మోక్ష మార్గం చూపాలి అని చెప్పేసి చెప్పిన మంత్రం ఓం నమో నారాయణాయ. ఈ మంత్రాన్ని తప్పకుండా అందరూ పఠించండి. అలాగే ఇంటింటా రామాయణం, ఈ తిరుమంత్రం, ఇలాంటివన్నీ ప్రతిరోజు శుచిగా శుభ్రంగా లేచి చక్కగా కాలకృత్యాలు తీర్చుకొని దైవారాధన చేయడం అలవాటు చేసుకోండి. ఇలా చేసుకుంటూ పోతే ఇంకెవరు మనకు చెప్పాల్సిన పని లేదు. మన మనసులో ఆత్మలో జ్యోతిగా ప్రకాశిస్తున్న భగవంతుడే మనకు ఒక చక్కటి దారి చూపిస్తాడు. అప్పుడు ఉన్నతమైన జీవితం మనం చెప్పనక్కర్లేదు, భగవంతునికి ఆయన్నే ఇస్తాడండి మనకి. నిజంగా ఇది ప్రతి ఒక్కటి నా హృదయంలోంచి చెప్తున్నాను. మా జీవితమే అందుకు ఉదాహరణ. తప్పకుండా నారాయణ మంత్రం తప్పకుండా పఠించడం, పిల్లలకు చెప్పడం అలవాటు చేసుకోండి. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. సనాతన హిందూ ధర్మాన్ని పరిరక్షించడంలో ప్రతి ఒక్కరం భాగస్వామ్యం కావాలి. పాశ్చాత్య దేశాలు ఎక్కడైతే మన సంప్రదాయానికి, మన సంస్కృతికి తల వంచుతున్నాయో వాళ్ళకి ఇంకా నేర్చుకునేటట్టు ఉండాలి తప్ప మనం ఆ పోకడలోకి వెళ్ళి మొత్తం అన్నీ మర్చిపోతాయి, విలువలన్నీ మర్చిపోతాయి. జన్మకు ఒక అర్థం లేదండి. తప్పకుండా ఈ శ్రీదేవి దగ్గర నుండి వచ్చే సిరులు తప్పకుండా వినండి, ఆచరించండి. జై శ్రీమన్నారాయణ.